సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. గాయము చేయు దెబ్బలు అంతరంగములలో జొచ్చి చెడుతనమును తొలగించును. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట దేవునికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇలాగు నాయనా మరొకసారి నీ పాదాలను సమీపించడానికి నీవు చేసిన ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు. అగ్ని వంటి నీ ఆత్మచేత మమ్మను తాకండి, నీ శక్తిలోనికి మమ్మల్ని నడిపించండి. ఒక్కసారి నీలోనికి చూడగలుగుటకు మా కనుదృష్టిని బాగు చేయమని వేడుకుంటున్నాను. దేవా, ఇహలోకములో నడుస్తుండగా ప్రభు నీ కొరకు అగ్నివలే నాయన నిలుచుటకు కావలసిన బలము దయచేయండి. చదవబడి నీ మాటలను ప్రభు మాట్లాడవలసిన నన్నును ఎదుగో మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆయన నీ కటాక్షం అందరి మీద ఉంచమని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాయము చేసిన దెబ్బలు, ఈ మాట అందరికీ తెలుసా? గాయము చేసిన దెబ్బలు. నేను బాగా యవనస్తుడిగా ఉన్నప్పుడే నాకు ఈ మాట చాలా గట్టిగా తగిలింది. ఎలా అంటే, గాయము చేసిన దెబ్బలను మొదలుపెట్టేడేంటినా? వాస్తవంగా దెబ్బలు చేసిన గాయాలు కదా, అవునా కదా? ఇలా వస్తున్నప్పుడు రాడు తగిలింది అనుకోండి, అబ్బా దెబ్బ తగిలిందిరా, ఆ దెబ్బ గాయం అయిందిరా అంటాను. దెబ్బ తగిలితే గాయం అవుతుంది కాదట, గాయం చేసిన దెబ్బలు అంటే. రివర్స్లో చెప్పాడేంటి? నాకు ఈ సెంటెన్స్ అర్థం కాదు. చాలాసార్లు ఈ మాటను ధ్యానించే నాకు అర్థం కాదు. రివర్స్లో కొన్ని సెంటెన్సులు కనబడుతూ ఉంటాయి. లాజరు గురించి, అతని గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ దరిద్రుడు అని రాయించాడు. నాకు చాలా కష్టంగా ఉంటుంది ఆ మాట చదవడం. అతను ఇంట్రడక్షన్ చేస్తూ లాజరు అని చెప్పి అతడు దరిద్రుడు అని పరిచయం చేస్తూ మొదలుపెట్టి, అలా పరిచయం చేశాడేంటి? దరిద్రుడు అంటాడేంటి అని నా వాదన. ధనవంతుడు అని ఒకరిని పరిచయం చేస్తాడు అక్కడ. ఇతను ధనవంతుడు ఏంటి? డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఉన్నవాడండి, డబ్బు లేనోడు కాబట్టి దరిద్రుడండి. ఇది లోకం చూపిస్తున్నటువంటి ఇట్లాంటి కళ్ళజోడు. నేను దీంట్లోంచే చూస్తున్నా కాబట్టి నాకు దీంట్లోంచి కనబడతా. లోకం చూపిస్తున్నటువంటి ఒక కళ్ళజోడులోంచి చూస్తే ఇలాగే కనబడుతుందరా అని పరిచయం చేస్తోంది బైబిల్. వాస్తవానికి కళ్ళజోడు తీసేటప్పటికి ఎక్కడున్నాడంటే, అతడు అబ్రహాము రొమ్మునున్న ధనవంతుడు, నరకంలో ఉన్నటువంటి దరిద్రుడు. సీన్ రివర్స్ అయిపోతుంది. పరిచయం చేస్తున్నటువంటి వాక్యము మనకి ఇట్లా కనబడతా ఉంటుంది, కానీ మనం వాస్తవాన్ని చూడటానికి ఒక్కొక్కసారి కళ్ళజోడు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాక్యాన్ని నాకు పరిచయం చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు నా కళ్ళజోడుతో నేను చూస్తే ఎలా ఉంటుందంటే రివర్స్గానే ఉంటుంది. నా అభిప్రాయంతో, నా ఉద్దేశంతో, నా ఆలోచనలతో, నా జ్ఞానంతో, నాకు ఉన్నటువంటి పనికిమాలిన తత్వంతో నేను చూస్తే నాకు లోకం ఎప్పుడు కూడా ఇలా కనబడుతుంది. బైబుల్ కానీ దేవుని యొక్క ఆలోచన స్థితిని కానీ చూడాలంటే మన ఆలోచనతో కాదు సుమా, దేవుని ఆలోచనతో చూడాలి. నాకేమనిపిస్తుంది అంటే, క్రైస్తవులందరూ ఇంత బాధలు పడుతున్నారేంటి, ఇంత శ్రమలు పడుతున్నారేంటి, ఇంత ఇబ్బందులు పడుతున్నారంటే దేవుడు ఐశ్వర్యవంతులు చేసేయచ్చు కదా. ఈ దరిద్రుణ్ణి అనే పరిచయం చేసినటువంటి మాటను బట్టి వెనక్కి వెళ్ళి చూస్తే వీళ్ళు ఐశ్వర్యవంతులని బైబిల్ గ్రంథం చెప్తాం. వీడు చాలా లేమి కలిగిన వాడండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడండి, చాలా ఆపదల్లో ఉన్నాడండి, చాలా బాధల్లో ఉన్నాడండి అని అంటాడు. చూసేవాళ్ళందరికీ దరిద్రుడు 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 అని కనబడతాడు. కానీ పరలోకంలోనికి వెళ్ళినటువంటి ఆ మనస్సుతో చూస్తే వీడు ఐశ్వర్యవంతుడు, వీడు ఐశ్వర్యవంతుడు, వీడు ఐశ్వర్యవంతుడు అని కనబడతాం. చాలామంది మంచివాళ్ళుగా కనబడతా ఉంటారు సమాజంలో, కానీ దేవుని దగ్గరకొచ్చి దేవత్వంలోనికి చూస్తే వాళ్ళ రూపం వేరుగా ఉంది. అలా చూడవలసినటువంటి మరో సెంటెన్స్ ఏంటంటే, గాయము చేసిన దెబ్బ. ఎందుకు చేసింది గాయం? ఎందుకు చేసిందంటే, ప్రసంగి రాసిన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. మరియు నేను ఆలోచింపగా భూమి మీద కలుగుచున్నది నాకు కనబడెను. వడిగలవారు పరుగులో గెలువరు, బలము గలవారు యుద్ధమునందు విజయముందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ ఏమంటాడు?
కాలవశము చేతనే కలుగుచున్నవి. బాగా గమనించాల్సమ్మా. కాలవశము చేతనే కలుగుచున్నవి. మీకు అర్థమైన భాషలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అరే, ఇతనికి ఎందుకు ఇంత దరిద్రత్వం కలిగింది? కాలవశము చేతనే. వీడికి ఎందుకు ఇంత ఐశ్వర్యం కలిగింది? కాలవశము చేతనే. నాకు అనిపిస్తూ ఉంటుంది నేను అర్జెంటుగా ఆస్తిపరుని అయిపోవాలని, ఏదో రకంగా కోటీశ్వరుని అయిపోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదో రకంగా కోటీశ్వరుని అయిపోవాలి, ఏదో రకంగా గొప్పోడిని అయిపోవాలి, ఏదో రకంగా నేను ఇలా ఆస్తి సంపాదించాలనిపిస్తాను. చాలా తాపత్రయపడతా ఉంటాను. ఐశ్వర్యవంతుడు అవ్వాలని, ధనవంతుడు అవ్వాలని, భోగభాగ్యాలు కలగాలని, ఐశ్వర్యాలు కలగాలని చాలా తాపత్రయపడతాను. దేవుడు వాడికి చెప్తా ఉంటాడు, అరే ఇవన్నీ నీ కంగారు పడకరా అని. కానీ వాడికో కంగారు. వాడికి కావలసినన్ని ఏర్పాట్లు చేయడానికి ట్రై చేసేస్తూ ఉంటాడు. నీకు బాగా చెప్పేది వినండి. యెహోవాయే ఐశ్వర్యం ఇచ్చువాడు, కాలమే ఐశ్వర్యాన్ని ఇచ్చు. నేను కష్టపడిపోవడం వల్ల నాకు బలం ఉంది కాబట్టి విజయం రాలే, కాలం అనుగ్రహించింది కాబట్టి నాకు విజయం వచ్చింది. చాలాసార్లు దేవుని వాక్యం చెప్తా ఉంటుంది, అరే నువ్వు కంగారు పడకు అని. కానీ నా మనస్సు లోకాన్ని అంటుకుని పరిగెట్టి 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 చాలా దూరం పరిగెట్టింది. ఏమీ అవ్వలేదండి, ఆయాసం తప్ప అనిపిస్తుంది. వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడు, తప్పురా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది, అరే తప్పురా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకేం తెలియదు, మీ పిచ్చి పిచ్చి మొఖాలు మీకు ఏం తెలుస్తుంది, అలా కథలు చెప్తాడు వాడు. అలాంటి సందర్భంలో జరిగినటువంటి ఒక అంశమే నేను చదివినటువంటి అంశం. వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడు, అరే ఆస్తి తీసుకుని వెళ్ళిపోతే నాశనం అయిపోతావురా, నీకు తెలియదు బయట అంతా బాగోలేదురా, ఆస్తి తీసుకెళ్ళిపోతే నాశనం అయిపోతావురా, నా మాట వినరా, నాతో పాటు ఉండరా, అన్నయ్యతో పాటు ఉండరా, మా ఇద్దరితో పాటు ఉండరా, మాతో పాటు. నేను లోకంలో ఆస్తి సంపాదించడానికి నా వాటా నేను పట్టుకుపోతున్నా, నాకు ఇచ్చేయి అంటే తండ్రి బ్రతిమలాడతాడు, చాలా బ్రతిమలాడతాడు, ప్రాధేయపడతాడు. ఎక్కడ వెండి. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆస్తి నెమ్మదిగా కరగడం మొదలుపెట్టుద్ది, తన యొక్క నమ్మకం నెమ్మదిగా కరగడం మొదలుపెట్టుద్ది. కడుపులో ఆకలికి తాళలేని స్థితి వచ్చుద్ది. ఒక చోట ఉద్యోగం చేసేద్దాం అనేటటువంటి మెట్టు దిగుతాడు. ఏదో రకంగా ఆకలి తీర్చుకోవడానికి పందికి పెట్టిన పొట్టు తినేద్దామని చెప్పి బాటం వరకు దిగిపోతాడు. అప్పుడు వస్తుంది బుద్ధి. నా తండ్రి ఇంట అనేకులకు చాలా భోజనం ఉంది కదా అని అక్కడ ఒక సెంటెన్స్ రాస్తాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఇతనికి చెప్పాడు 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 విన్నాడా? గాయము చేసిన దెబ్బలు. ఫ్యాట్ మని కొడితే ఆ దెబ్బ చాలాసేపు అయిన తర్వాత ఆ నొప్పి ఆ తప్పు చెయ్యకుండా ఉంచుద్ది మాట. కొంతమంది జీవితంలో దేవుడు చెప్పి 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 వదిలేసి కొంత దూరం ప్రయాణించిన తర్వాత కొన్ని శ్రమలకు అప్పచెప్పు. ఆ శ్రమలకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు యెహోవా వైపు తిరిగి, ఆ పరిశుద్ధ యెరూషలేములో ఉన్న దేవాలయము వైపు తిరిగి పశ్చాత్తాపడి తమను తాము తగ్గించుకుని, దేవా మా పాపములు క్షమించు ప్రభువా అని మొర్రపెట్టినప్పుడు యెహోవా వారి ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. నీకు బుద్ధి కలగడం కోసం దేవుడు జీవితంలో కొన్ని అనుగ్రహిస్తాడు. జాగ్రత్త సుమా. గాయము చేసిన దెబ్బలు. ఒక ప్రాణ స్నేహితుడిని నమ్మాము, వాడు నమ్మకం మనతో ఉన్నాడు. ఏదో డబ్బు అవసరమైంది, వాడు వచ్చాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, డబ్బులు ఇరా అన్నాడు. డబ్బులు ఇచ్చాం, వాడు వెళ్ళాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత అవసరం వచ్చి వాడిని డబ్బులు అడిగితే వాడు ఏమంటాడంటే ఫోన్ ఎత్తడం మానేస్తాడు, ఇవ్వాలంటాడు, ఎల్లుండి అంటాడు, ఇప్పుడు అలా నాన్న అంటాడు ముందుగానే, ఎవరే ఎందుకురా మనకే తక్కువ ఉన్నాయి, వాడికి ఎవడికో సాయం చేస్తానంటావు, నువ్వు వినట్లేదు, తప్పురా అంటే మా నాన్న నీకు తెలియదు, వాడు నా ప్రాణ స్నేహితుడు అని చెప్పి వాళ్ళ నాన్న మాట కాదని వాడికి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బు పోయాక అలా నాన్న మాట అర్థమైనట్టు, ఆ శ్రమ పొందిన తర్వాత ఆ శ్రమ నేర్పిన పాఠం అర్థమైనట్టు, ఆ దేవుడు బుద్ధి చెబుతున్నప్పుడు ఆ బుద్ధి అర్థం కాలేదు, కానీ ఆ పందెల పొట్టు తినడానికి సహితము నేల కొరిగిన సమయంలో వచ్చిన బుద్ధి ఉంది చూసారా? ఆ బుద్ధి అంతరంగమందున్నటువంటి చెడుతనమును ఏం చేయను? చదవండి అమ్మా.
సామెతల గ్రంథము అంతరంగములలో జొచ్చి, ఏంటంట? అంతరంగములలోకి పోట్లాలి నాన్న చెప్పిన మాటికి. చాలా కాలం చెప్పాడు, అమ్మ తప్పమ్మ ఇట్లా ప్రార్థన చేయాలి, తప్పమ్మ ఇట్లా ప్రార్థన చేసుకోవాలి, ఇట్లా బతకాలి తల్లి, ఇట్లా భక్తి చేసుకోవాలమ్మ, దేవుడి మీద ఆధారపడాలమ్మ, దేవుడే ఆశీర్వదించాలమ్మ, మనం ఆశీర్వదించుకోబడ్డా మనం ఏం చేసినా అవ్వదమ్మా, కాలం వల్లనే ఉందమ్మా అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది, వాళ్ళ బంధువులు చెప్తూ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు, దైవజనులు చెప్తూ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అంటే నేను ఇలా బుద్ధి తెచ్చుకోవాలా అలా బుద్ధి తెచ్చుకోవాలా, ఈ రెండు నా చాయిస్. నువ్వు ఇది ఎంచుకుంటే హ్యాపీ, ఇది ఎంచుకున్నా హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. అంతరంగమందు వాడికి ఇంకెవ్వడు బుద్ధి చెప్పవసరం, వాడు నేర్చుకున్న పాఠం వాడి జీవితకాలం నిలబెడతాం. అంతకుముందు వాళ్ళ నాన్న మీద కొద్దిగా అనుమానం ఉండొచ్చు, కానీ ఈ బుద్ధి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న మీద కీసమెత్తి అనుమానం ఉండదు. ఓర్పు నేర్పుతూ ఉంటుంది, సహనం నేర్పుతూ ఉంటుంది, శ్రమ నేర్పుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నేర్పుతాయి తెలుసా? ఎందుకు అవుతున్నాయి తెలుసా? ఈ గాయాలన్నీ ఎందుకు అవుతున్నాయి తెలుసా? అంతరంగములో ఒకటి ఉండిపోయింది. నీ అంతరంగంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒకటి అడ్డంగా దేవునికి ఉంది, అది చెప్తుంది ఈ సామెతల గ్రంథం. ఒక చెడుతనము నీ హృదయాంతరంగముల్లో ఉంది, దీన్ని తొలగించుకుంటే ఇవన్నీ మొత్తం సెట్ అయిపోతుంది. ఇంత శ్రమ, ఇంత కార్యం, ఇంత బుద్ధి ఎందుకు వచ్చిందంటే ఆ అంతరంగములో ఉన్నటువంటి ఆ అపవిత్రతను, పాపమును, అభ్యంతరమును, ఆ అనవసరమైన విషయాన్ని తీసివేయడం కోసం దేవుడు ఈ శ్రమ, ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ నీకు కలుగు చేసిండు. అది దేవుడు చెబుతున్నమాట. నీకు ఇలాగ బుద్ధి చెప్పాలనుకున్నాడు అనుకో, నువ్వు ఇలాగే బుద్ధి చెప్పు ప్రభు అంటే తప్పిపోయిన కుమారులాగా నీకు బుద్ధి చెప్తాడు. లేదు ప్రభువా, ఇప్పుడే నేను నీ మాట వింటాను ప్రభు అంటే హ్యాపీ. యెహోవా నెమ్మది కలుగ చెయ్యని ఎడల నెమ్మది ఎప్పటికి రాదు, గుర్తుపెట్టుకోండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. ఈ ప్రకారము దేవుడు చుట్టూనున్న వారిని జయించి, ఈ మాట చాలా మందికి రాయించాడు. దావీదు మహారాజుకి రాయించాడు, సొలొమోను మహారాజుకి రాయించాడు, హిజ్కియాకి రాయించాడు, యెహోషాపాతు రాజుకి రాయించాడు. రాజుల గ్రంథం చదువుతూ ఉంటే చాలా మంది గురించి రాశాడు. నెమ్మది నెమ్మది నెమ్మది. ఇంత అలజడి ఎందుకు జరుగుతోంది అంటే ఏదో అభ్యంతర కారణం లోపలేడ్చింది, అది అర్థం. నీకు నెమ్మది ఎందుకు లేకపోతుంది? దేవునికి వ్యతిరేకమైనది ఏదో ఒక సెంటెన్స్ని లోపల జాగ్రత్తగా దాచిపెట్టేస్తుంది. ఇంత యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఇంత గాయం ఎందుకు కలుగుతోంది? ఇంత దెబ్బ ఎందుకు తగులుతోంది? ఎందుకు ఈ దెబ్బ తగులుతోంది, ఎందుకు ఈ గాయం కలుగుతోంది అంటే అంతరంగములో అభ్యంతరకరమైనటువంటి ఒక సెంటెన్స్ నీలో పెట్టుకు చచ్చావు. దాన్ని క్లీన్ చేయడం కోసం దేవుడు చాలాసార్లు నీ దగ్గరికి దేవజనులు పంపించాడు, వాక్యాన్ని పంపించాడు, వేరే వేరే వ్యక్తులు పంపించాడు. ఇవన్నీ నీకు అర్థం అవట్లేదు కాబట్టి దేవుడు ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. సింపుల్గా తీసేసుకునేటటువంటి ఆరోగ్యాన్ని కాంప్లికేటెడ్ చేసుకున్నట్టమాట. సింపుల్గా అనారోగ్యాన్ని తీసేసుకునేటటువంటి విషయాన్ని కాంప్లికేటెడ్గా ఆరోగ్యం పొందవలసిన, బాధపడేటటువంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నట్టు. దేవుని దగ్గర నీవు ఆ నెమ్మది పొందాలన్నా దేవుడే ఇవ్వాలి, ఐశ్వర్యం పొందాలన్నా దేవుడే ఇవ్వాలి. యెహోవా ఐశ్వర్యముని నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యముని. డబ్బు దేవుడు ఇవ్వడో అని ఎవడనుకుంటున్నాడో వాడికి చెప్తున్నా నేను మాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, సామెతల గ్రంథం అది కూడా. అంటే దేవుడు ఐశ్వర్యం ఇవ్వడండి, దేవుడు బీదవాళ్ళుగానే ఉండాలండి, దేవుడు ఇలాగే ఉండాలండి, ఇలాగే ఇదంతా పిచ్చి మాటలు నాన్న. ఐశ్వర్యమునిచ్చును అని క్లియర్ కట్గా ఉంది, నెమ్మదినిచ్చును క్లియర్ కట్గా ఉంది. ఈ నెమ్మది కావాలా దేవుణ్ణి అడుగు, ఐశ్వర్యం కావాలా దేవుణ్ణి అడుగు, ఆరోగ్యం కావాలా దేవుణ్ణి అడుగు. నువ్వు సాధించేద్దామనుకుంటే నాకు బలం ఉందయ్యా నేను జయించేయగలను, నాకు శక్తి ఉందయ్యా నేను చేయగలను, అయ్యా నాకు ఫలానా జ్ఞానం ఉందయ్యా నేను సంపాదించేయగలను. దీస్ ఆర్ తప్పుడు ఆలోచన అన్నమాట. ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచన. ఇవ్వగలిగిన వాడిస్తేనే ఐశ్వర్యం అవుతుంది, ఇవ్వగలిగిన వాడిస్తేనే నెమ్మది వస్తుంది, ఇవ్వగలిగిన వాడు చేస్తేనే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది.
కాబట్టి గాయము చేసేటటువంటి దెబ్బల దాకా బతుకును వెళ్ళనీయబాకండి. దేవుడు చెబుతున్నప్పుడు లోబడండి. మీ దగ్గరకు వచ్చి బతుకులాడుతున్నట్టు చెప్తా ఉన్నప్పుడు లోబడండి. నాకు అర్థం కాలేదు, నాకు నమ్మకం లేదు అన్నా సరే లోబడండి. ఉత్తినే దేవుడు తీసుకొచ్చి నిన్ను ఇక్కడ పెట్టడు కదా, ఉత్తినే దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇలా పెట్టాడు కదా. పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి కాబట్టి అవసరమైతే ఆయన కొట్టగలడు, అవసరమైతే ఆయన ప్రేమించగలడు, అవసరమైతే ఆమెకు బుద్ధి చెప్పగలడు, అవసరమైతే ఆమెను ఎత్తుకుని ముద్దు పెట్టుకోగలడు. పక్కింటి ఆమెను పెట్టుకోడు కదా. నీ మీద కూడా దేవునికి అంత ప్రేమ ఉంది కాబట్టే బతిమలాడుతున్నాడు. ఆ ప్రేమను కాదంటే దెబ్బలే. అది దేవుని లేఖనం చెబుతాను. నువ్వు ఎలా గుణపడాలనేది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎలాగ దేవునిలో నిలబడాలనేది నీ చేతుల్లోనే ఉంది. డిసైడ్మెంట్ నీ చేతుల్లోనే ఉంది. ఏది అభ్యంతరకరంగా పెట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇంటికి. ఏది అభ్యంతరకరంగా పెట్టుకున్నావో దాని వలనే ఈ రాద్ధాంతం అంతా వస్తుంది. ఒక్క యోనా వలన మొత్తం సముద్రం అల్లకొల్లోలం అయిపోయినట్టు, ఒక్క యోనా వలన సరుకులో ఉన్న వాడలన్నీ ఆ సముద్రంలో పడేసినట్టు, ఒక్క యోనా వలన మొత్తం అంతా కూడా ప్రయాణం అడ్డదిడ్డం అయిపోయినట్టు మాట. ఒక్క అభ్యంతరం వలన జరుగుతున్నటువంటి సమస్య. దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మన మనసులో ఉంటే, బుద్ధిలో ఉంటే, ఆలోచనలు ఉంటే వాటిని ఇప్పుడే తొలగించుకుందాం. దేవుని యొక్క సర్వశక్తిమంతుడు ఆయన చేతులకు అప్పచెప్పుకుందాం. ఐశ్వర్యం కావాలని ఆశ ఉండటం తప్పేం కాదు, అడుగుదాం. ఎందుకంటే ఆయన పిల్లలేమి దరిద్రుల్లో ఉండాలని దేవుడు కోరుకోడు కదా. అబ్రహాములా ఉండాలని కోరుకుంటాడు, మోషేలా ఉండాలని కోరుకుంటాడు, మంచి మంచి ఉన్నతంగా ఉన్నటువంటి మహారాజుల్లా ఉండాలని దేవుడు కోరుకుంటాడు కదా. అడుగుదాం, అంతేగాని నేను తాపత్రయపడేటటువంటి మనసు పెట్టుకోవద్దు. అట్లాంటి మంచిగా దేవుని సన్నిధిలో దేవుడు బుద్ధి చెబుతున్నప్పుడు వినేటటువంటి మనసు సంతరించుకుందాం. దేవునికి లోబడేటటువంటి మనసు సంతరించుకుందాం. దేవునికి ఒకవేళ అభ్యంతరకరంగా ఏదైనా ఉంటే దాన్ని వెంటనే హృదయంలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో చక్కగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.